హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అసలు కాజు కత్లీని తల తన్నే స్వీట్ అండి. ఇది మీరు ఎక్కడ ఇంతవరకు ఇలా చూసి ఉండరు. అసలు చక్కగా దాంట్లో కంటే కూడా ఎక్కువ పోషకాలు ఉండి తక్కువ రేట్లో అయిపోయేలాగా అతి సులభంగా మీకు మంచి పోషకాలతో అందిస్తున్నానండి. ఈ స్వీట్ని హ్యాపీగా తినొచ్చు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి నువ్వులండి. నువ్వులు ఇవి వచ్చేసి ఏమంటారు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పల్లీలు, బాదం ఇవన్నీ కలిసినాయి అన్నమాట ఇందులో. ఇవి నేను ఫుల్ డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి. చూడండి వాటర్ కూడా ఎలా కనిపిస్తుందో. ఫస్ట్ మనం ఒక 3 గంటలు చేసే ముందు ఈ గింజలన్నిటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ నువ్వుల్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ బయటికి తీసుకొచ్చాను. స్టార్ట్ చేద్దాం. మనం దేంతో అయితే ఈ గింజలు తీసుకుంటున్నామో దాంతోనే బెల్లం కూడా తీసుకోవాలి. ఇగో బెల్లం తురిమి రెడీగా పెట్టుకున్నాను. 1 స్పూను నెయ్యి అయితే పడుతుందండి. సో ఇప్పుడు మనం చూద్దాం, ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. తప్పకుండా ఇది ట్రై చేయండి. సో ఇవి డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే దీంతో నేను 2 కప్పులు దీంతో పోసానండి. నెక్స్ట్ ఒక హాఫ్ ఏమో నువ్వులు పోసాను. ఇవి మొత్తం ఇప్పుడు మిక్సీ మెత్తగా పట్టి జల్లెడ పట్టాలి. దీన్ని పట్టి మళ్ళీ ఆ జల్లెడ పడితే వచ్చిన దాన్ని మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ జల్లెడ పట్టాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ పట్టుకొని వద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఏమండి, వీటినైతే అస్సలు వేపకండి. ఓకేనా అండి? డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే 3-4 గంటలు ఈ పప్పులన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన వెంటనే మిక్సీ పట్టాలి. నేను ఇంకా జల్లెడ పట్టట్లేదండి, బాగా మెత్తగానే పడుతున్నాను. సో వేటిని వేయించొద్దు. చూసారు కదండి. దీంతో నేను 2 కప్పుల నిండా తీసుకొని ఒక హాఫ్ కప్ ఏమో నువ్వులు తీసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేశానంటే దీంతో నిండా 2.5 బెల్లం వేసానండి, తురిమిన బెల్లం. దీన్ని కూడా మిక్సీ పట్టేశాను. ఆ గింజలు పచ్చి వాటిని డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వాటిని మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ముదురు పాకం రావాలండి బాగా. ఇందులో ఒక హాఫ్ వాటర్ పోయాలి. పోసిన తర్వాత 1 స్పూను కొంచెం నెయ్యి కూడా వేయాలండి. ఇప్పుడే వేసేసేయండి. కొంచెం ఏమో ఒక హాఫ్ స్పూను నెయ్యి వేయండి. 1 చిటికెడు ఉప్పు కూడా వేయాలండి. వేసిక పొయ్యి మీద పెట్టేద్దాం. ముదురు పాకం రావాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పాకం అయితే మసులుతూ ఉంది. తీగ పాకం కాకుండా ముదురు పాకం రావాలి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ముదురు పాకం వచ్చేసింది. ఇప్పుడు మనం పక్కన ఉన్నది మొత్తం పోసేద్దాం. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంకొక 1/2 స్పూన్ నెయ్యి కూడా వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్లేట్కి అయితే కొంచెం నెయ్యి రాసి రెడీగా ఉంచాను. సో ఇలా వచ్చింది ఫ్రెండ్స్. అయితే నేను పొడవు ప్లేట్లో ఇది తిప్పడం కుదరట్లేదని రౌండ్ ప్లేట్లో పెట్టి చపాతీ చేసే కర్రతో ఇట్లా నీట్గా రోల్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాజు కత్లీ అనేది మనం దాంతో చేస్తాం, కానీ ఇంత టేస్టీ అంటే ఎంత టేస్ట్గా ఉందంటే అండి, అంత టేస్ట్గా మీరు ఒకసారి చేసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అసలు మీరంతా నా దగ్గర ఉంటే బాగుండు, ఇది పెట్టాలి అనిపించింది. ఈ స్వీటు అంత టేస్ట్గా ఉందండి, అసలు అది కూడా పనికిరాదు. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా మీరు ట్రై చేయండి, చేసుకొని నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి ఫ్రెండ్స్, వీటిని డైమండ్ షేప్లో కట్ చేశాను. ఇప్పుడు కొంచెం ఫ్యాన్ గాలికి ఉంచితే మనకి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మనకు ఒకవేళ పాకంలో కొద్దిగా ఎసరు ఎక్కువైనట్టు ఉంటే సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండండి, గట్టిగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా షేప్స్లో వచ్చేసాయి. కొంచెం మనం ఫ్యాన్ గాలికి చల్లారనిస్తే ఇంకా నీట్గా వస్తాయండి. నేను వేడి మీద చేసేసాను. సో ఇలా మీరు డైట్ ఉన్నప్పటికీ కూడా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చక్కగా తినేయచ్చండి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఫ్యాట్ ఏమీ పెరగదు. ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా, షుగర్ కాదు కదా. కాబట్టి డైటింగ్ చేసినప్పటికీ స్వీట్ తినాలనిపిస్తే ఇది ఒకటి చేసుకొని చక్కగా ఉదయమైనా సాయంత్రం అయినా ఒక్కొక్కటి తినొచ్చండి. మీకు ఇది కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. తప్పకుండా ఇంకా మంచి ఆరోగ్యకరమైన వంటలు మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. తప్పకుండా మీరు నలుగురికి షేర్ చేయండి. ఓకేనా? ఇలాంటి మంచి వంటలు మనం నలుగురిలోకి పంపించామంటే వాళ్ళు కూడా చక్కగా చేసుకొని తింటారు.
వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.